ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయనకి అది జరిగింది అని అంటే అర్థం ఏమిటనమాట, దీని వెనకాలంతా ఒక ఒక విషవలయం ఒకటి ఉంది అని అర్థం అన్నమాట. దాన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు. తపసి పొడగని శోషిత తారుడగుచు, ఈ గొంతు ఎండిపోతోంది. ఈ లోపల ఈ ముక్కుకి కిందగా ఉండేటువంటి ప్రదేశాన్ని తాలు అని అంటారు. అది ఎండిపోతోంది, అందులో ఆర్ద్రత లేదు. తోయం ఎండి తడిలేని కుట్టుకన్ ఎరుగు డింద మందభాషలడగ్గరి మనుజ విభుడు. నోట నుంచి మాట పిగిలి రావటంలే, గొంతు ఎండిపోయింది. మనం కూడా చూడండి, బాగా దాహం వేసినప్పుడు మాటలు ఏదో సంజ్ఞ చేస్తాం, కానీ చాలా స్పష్టంగా చెప్పలేము. అటువంటి పరిస్థితి వచ్చింది. గొంతులో నుంచి మాట తన్నుకు రావటం లేదు. ఎలుగుడింద మంద భాషల మెల్లమెల్లగా హీనమైన గొంతుతో దగ్గరి, ఎవరు? మనుజ విభుడు, రాజు. ఎవడైనా సరే